బలూన్ బెల్స్. అయ్యో దేవుడా, తన పేరుతో పోలిస్తే తన సైజ్ మరీ పెద్దదిగా ఉంది స్నేహితులారా. నువ్వు నన్ను చంపడానికి వచ్చావు కదా, ఉండు, ఇప్పుడే నిన్ను ఆహారంగా మారుస్తాను. ఒకరోజు ఉదయం సోను పావురం గొంతు విని జంతువులన్నింటికీ మెలకువ వచ్చింది. అడవిలో ఉన్న వాళ్ళందరూ జాగ్రత్తగా వినండి. గోల్డీ పులి యొక్క తమ్ముడు పిడ్డీ పులి మన అడవి పొలిమేర దాటి ఇక్కడికి వస్తున్నాడు. అందరూ తన నుండి జాగ్రత్తగా ఉండండి. ఈ మాట విని డంకీ గాడిద చెవులు తెరుచుకున్నాయి. తను ఆలోచించింది. పెద్ద పులి, ఈ పేరును బట్టి అది ఒక చిన్న పులిలా అనిపిస్తుంది. షేర్ఖాన్ అడవిలో లేరు. అలాంటప్పుడు నేనే తనను చంపేసి అడవిలో ఉన్న జంతువుల దృష్టిలో నేనే హీరోనైపోతా. అలా ఆలోచిస్తూ తను వేగంగా అడవి పొలిమేర వైపుకి పరుగు తీసింది. అరే డంకీ, నువ్వెక్కడికి వెళ్తున్నావు? పిద్ది పులి నిన్ను చంపేస్తాడు. దారిలో ఎన్నో జంతువులు తనని ఆపడానికి చూశాయి, కాని తను ఎవ్వరి మాటలు పట్టించుకోలేదు. అడవి పొలిమేరకు చేరుకుని గట్టిగా అరిచింది. అరే ఓ పెద్ది పులి, నువ్వు ఎక్కడున్నావు? నా అడవిలోకి దూరడానికి నీకు అసలు ఎంత ధైర్యం? తన మాట విని ఒక పెద్ద పులి చెట్ల మధ్యలో నుండి బయటకొచ్చింది. దాన్ని చూసి తన కాళ్లు వణకడం మొదలయ్యాయి. అయ్యో దేవుడా, తన పేరుతో పోలిస్తే తన సైజ్ మరీ పెద్దదిగా ఉంది స్నేహితులారా. నువ్వు నన్ను చంపడానికి వచ్చావు కదా, ఉండు, ఇప్పుడే నిన్ను ఆహారంగా మారుస్తాను. అలా అంటూ తను డంకీ వైపుకి వెళుతూ ఉండగా అప్పుడే షేర్ఖాన్ అక్కడికి చేరుకున్నాడు. నా అడవిలో ఉన్న జంతువులకే హాని కలిగిస్తావా? ఇప్పుడే నేను నీ సంగతి చెబుతాను. అలా అంటూ తను వెంటనే పిద్ది పైన దాడి చేసి తనని దారుణంగా గాయపరిచాడు. షేర్ఖాన్, నాకు జరిగిన అవమానానికి నేను తప్పకుండా పగ తీర్చుకుంటాను. డంకీ, ఇంతకీ నువ్వు ఒక గాడిదవయ్యుండి ఒక పులితో పోటీ పడ్డానికి ఎందుకొచ్చావు? తన పేరు పెద్ది కదా, అందుకే తనేదో చిన్న పులై ఉంటుందనుకున్నాను. కానీ చూస్తే అది చాలా పెద్దగా ఉంది. తన మాటలు విని షేర్ఖాన్ గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు. మరుసటి రోజు డంకీ గాడిద నల్లకొండల వైపుకు వెడుతూ ఉండగా అక్కడ తనకి ఒక జీబ్రా కనిపించింది. రండి రండి నా ప్రియమైన వినియోగదారులు, నా మాయావి ఆకుల అద్భుతం చూడండి. ఒక ఆకు తిన్న వెంటనే మీరు 10 నిమిషాలు ఎవరికీ కనపడకుండా మాయమైపోతారు. ఏమన్నావు? ఒక ఆకు తినగానే 10 నిమిషాల్లో మయమైపోతారా? అంటే నేను ఎవరికే కనిపించనా? అవును అవును, ఎవరూ చూడలేరు. కావాలంటే ఒకసారి తిని చూడు. అలాగే, ఇప్పుడే తినేస్తాను నేను. అలా అంటూ తను ఒక ఆకును తినేసింది. అప్పుడే అక్కడ ఉన్న 2 కుందేళ్లు గట్టిగా అరిచాయి. అరే అరే, ఈ గాడిద ఎక్కడికి మయమైపోయింది? ఇందాక ఇక్కడే ఉన్నాడు కదా. అరే, అంటే నిజంగానే నేను వీళ్ళకి కనిపించడం లేదా? అరే డంకీ, వాళ్ళ ఇద్దరికే కాదు, నాకు కూడా నువ్వు కనిపించడం లేదు. ఎక్కడున్నావు నువ్వు? ఈ మాటలు విని డంకీ సంతోషంతో ఎగిరి గంతులు వేసింది. ఇప్పుడు వస్తుంది నాకు అసలు మజా. డంకీ, 10 నిమిషాలు పూర్తి అయ్యాయి. ఇప్పుడు నువ్వు కనిపిస్తున్నావు. అలాగే, నాకు ఇంకో 2 ఆకులివ్వు. తీసుకో, నువ్వు నా మొదటి గ్రాహకుడివి, అందుకే నీకు పూర్తిగా ఉచితం. 2 ఆకులు తీసుకుని డంకీ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంకోవైపు షేర్ఖాన్ అడవిలో తిరుగుతున్నాడు. అప్పుడే తనకి ఒక గుహ నుండి శబ్దం వినిపించింది. షేర్ఖాన్, నన్ను కాపాడండి, లేదంటే ఈ ఎలుగుబంటి నన్ను తినేస్తుంది. నేను కూడా మీ అడవిలో ఉండే ఒక మేకని. అరే, చూస్తుంటే ఒక మేక ఈ గుహలో ఇరుక్కుపోయినట్లుంది. నేను తనని కాపాడాలి. అలా అంటూ షేర్ఖాన్ గుహ లోపలికి వెళ్లి చూస్తే అక్కడ తనకి గోల్డీ మరియు పిద్ది కనిపించాయి. మీరేంటి ఇక్కడ? ఇందాక మేకలాగా మాట్లాడింది నేనే షేర్ఖాన్. నిన్ను మా వలలో వేసుకోవడానికి.
షేర్ఖాన్ ఏమైనా చెయ్యక ముందే 2 పులులు తన మీద దాడి చేశాయి. సోను పావురం అక్కడ్నుండి వెళుతూ ఉండగా తనకి షేర్ఖాన్ అరుపులు వినిపించాయి. అరే, ఇది షేర్ఖాన్ గొంతులా ఉంది. తను వెంటనే గుహ లోపలకు వెళ్ళింది. అక్కడ తనకి షేర్ఖాన్ బందీగా కనిపించాడు. మీరిద్దరూ కలిసి ఒకేసారి నా మీద దాడి చేసి మోసం చేసి నన్ను బంధించారు. ఒక్కొక్కరు పోటీకి వచ్చి ఉంటే అప్పుడు ఎవ్వరిలో ఎంత బలముందో నేను చూపించేవాడిని. ఆ విషయం మాకు కూడా తెలుసు షేర్ఖాన్. అందుకే కదా కలిసి నీ మీద దాడి చేశాము. అయ్యో దేవుడా, షేర్ఖాన్ ప్రాణాలకి ప్రమాదం ఉంది. షేర్ఖాన్ని కాపాడడానికి నేను ఏదోటి చెయ్యాలి. సోను పావురం ఈ విషయాన్ని అడవిలో అన్నింటికీ చెప్పేసింది. అలాగే జంతువులన్నీ ఒక చోటుకు చేరుకున్నాయి. మనం ఎలాగైనా షేర్ఖాన్ని కాపాడాలి. 2 పులులతో పోటీ పడే ధైర్యమున్న జంతువు మన దగ్గర ఎవరున్నారు? అవన్నీ ఆలోచించడం మొదలుపెట్టాయి. కాని దేనికి గుహలోపలకు వెళ్ళి ఆ 2 పులులతో పోటీ పడే ధైర్యం లేదు. అప్పుడే గాడిద ఇలా అంది. ఇదే సరైన అవకాశం. పెద్ద పెద్ద మాటలు చెప్పి షేర్ఖాన్ని కాపాడడానికి వెళ్తాను. గుహలోకి వెళ్ళాక ముందు ఆకు తిని మాయమైపోతాను. అప్పుడు షేర్ఖాన్ని సులభంగా విడిపించొచ్చు. ఆ తర్వాత నేను అడవిలో హీరో అయిపోతాను. మీరందరూ ఊరికే మాటలు చెబుతున్నారు. నేను వెళ్ళి మన రాజుగారిని కాపాడతాను, అది ఒంటరిగా. తన మాటలు విని జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. గాడిదకి మంచి అవకాశం దొరికిందని సంతోషంగా ఉంది. అలాగే గుహవైపుకి పరుగు తీసింది. తను గుహ లోపలకు వెళ్లి చూస్తే అక్కడ షేర్ఖాన్ బోనులో బందీగా ఉన్నాడు. అలాగే మిగతా ఆ 2 పులులు అక్కడే నిలబడున్నాయి. ఏంటిది? షేర్ఖాన్ని కాపాడడానికి ఒక గాడిద వచ్చింది. ఈ గాడిద మీ కళ్ళ ముందే షేర్ఖాన్ని విడిపించి మరీ తీసుకుని వెళ్తాడు. నువ్వు నిజంగా అలా చేస్తావా? అప్పుడే డంకీ గాడిద తన వీపు మీదున్న ఆకుల్ని కింద పడేసి ఆ పులులు ఎదురుగానే వాటిని మంచిగా నమిలి తింది. ఆ 2 డంకీ వైపు ఆశ్చర్యంగా చూశాయి. ఏమైందో చెప్పండి. గాలి పోయిందా? ఇక మీరు నన్ను చూడలేరు. అలా అంటూ తను షేర్ఖాన్ ఉండే బోను దగ్గరకు వెళ్లి దాన్ని తెరవడం మొదలుపెట్టింది. ఇంతలో గోల్డీ ఇలా అంది. మీ అడవిలో ఒకరిని మించిన ఒకరు కార్టూన్లున్నారు షేర్ఖాన్. చూస్తుంటే నాకు నవ్వు వస్తోంది. అలా అని తను డంకీ మీద దాడి చేసింది. అరే, ఏమైంది? నువ్వు నన్ను ఎలా చూడగలుగుతున్నావు? నేను ఆకులు సమయానికే తిన్నాను కదా. పంజరంలో కూర్చొని ప్రశాంతంగా ఆలోచించుకో. వద్దు. స్నేహితులారా, ఒక గాడిదయ్యుండి డంకీ షేర్ఖాన్ని కాపాడడానికి వెళ్ళాడు. ఈ అడవిలో మనం ఇంతమంది జంతువులం ఉండి కూడా భయపడి కూర్చున్నాము. అవును, మనం కూడా తనకి సహాయం చేయడానికి వెళ్ళాలి. పదండి. జంతువులన్నీ ఏకమయ్యి గుహవైపుకి బయలుదేరాయి. స్నేహితులారా, ఎవరు కూడా మీ అడుగుల్ని ఆపకండి. మనం షేర్ఖాన్ని కాపాడటంలో డంకీకి సహాయం చేయాలి. అవి అన్నీ ఒకేసారి గుహ లోపలకు చేరుకున్నాయి. అరే, ఏంటిది డంకీ? అక్కడ అంత పెద్ద పెద్ద డైలాగులు చెప్పిన తరువాత ఇక్కడికొచ్చి నువ్వు షేర్ఖాన్తో పాటు బందీగా మారిపోయావు. అయ్యో దేవుడా, జంతువులన్నీ ఒకేసారి వచ్చాయా? రైనో పరిగెత్తుకుంటూ వెళ్లి గోల్డీని గుద్దేసింది. ఏనుగు పిద్దిని గుద్దేసింది. అయ్యో భగవంతుడా! అరే వా మిత్రులారా, అవి అన్నీ కలిసి ఆ రెండింటిని బాగా కొట్టాయి. చివరికి ఆ 2 అక్కడ్నుండి భయంతో పారిపోయాయి. మేము తప్పకుండా తిరిగి వస్తాము. అవి వెళ్ళిపోయాక జంతువులు షేర్ఖాన్ అలాగే డంకీని విడిపించాయి. మీ అందరికీ ధన్యవాదాలు. మీరు ఎంతో సాహసం చేసి నన్ను కాపాడారు. డంకీ, నువ్వంత పెద్ద పెద్ద డైలాగులు నువ్విక్కడికొచ్చి బందీగా మారడానికి మాతో చెప్పావా? నేను మాయావి ఆకులు తిన్నాను. మరి నేను ఎందుకని మాయం అవ్వలేకపోయాను?
తప్పకుండా నువ్వు ఆ మాయావి ఆకు ఆ జీబ్రా దగ్గర తీసుకున్నావు కదా. ఆ విషయం నీకెలా తెలుసు? జీబ్రా ఇంకా 2 కుందేలు కలిసి ఇలానే అందర్నీ గాడిదల్ని చేస్తున్నాయి. కానీ నువ్వు ముందే గాడిదవి, ఇప్పుడు ఇంకా పెద్ద గాడిదవయ్యావు. ఈ మాట విని డంకీ తల దించుకుంది. జంతువులన్నీ గట్టిగా నవ్వడం మొదలుపెట్టాయి. మహారాజు మనల్ని అవమానించి పార్టీ నుండి పంపించేశారు. కానీ నీకు కాస్తైనా బాధగా లేదా? నీకంత త్వరగా నిద్ర కూడా పట్టేసిందా? నువ్వేం బాధపడకు మంకీ, అందరికీ ఒక రోజు వస్తుంది. నీ భర్తకి కూడా మంచి రోజులు వచ్చినప్పుడు నేను మహారాజుని డాంకీలా మార్చేస్తాను. ఒక అడవిలో చాలా బద్ధకంగా ఉండే ఒక గాడిద ఉండేది. ఆ గాడిద భార్య దాని బద్ధకం కారణంగా చాలా బాధపడుతూ ఉండేది. ఆ గాడిద దాని భార్యని మంకీ అని పిలిచేది. ఒకరోజు జరిగిన విషయం. ఆ గాడిద మధ్యాహ్నం విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఉన్నట్లుండి దాని భార్య తన్ని నిద్రలేపింది. ఎన్నిసార్లు చెప్పాలి మంకీ, నేను నిద్రపోతుంటే లేపకు అని? నేను ఎంత మంచి మంచి కలలు కంటున్నాను. నేను నీ కలలతో విసిగిపోయాను. మొత్తం అడవిలో నువ్వు గాడిద పేరుతో ఫేమస్ అయ్యావు. అరే, ఇందులో ఫేమస్ అయ్యేది ఏముంది చెప్పు, నేను గాడిదనే కదా. నేననేది ఏంటంటే ఈ అడవిలో చాలా గాడిదలున్నాయి, కానీ నీలాంటి బద్ధకంగా ఉండే గాడిద బహుశా ఎవ్వరూ ఉండరనుకుంటా. అరే, అదంతా వదిలే కానీ ముందు ఇది చెప్పు, నేను నిద్రపోతుంటే ఎందుకు లేపావు? ఈ రోజు అడవికి రాజు సింహం అడవిలో ఉన్న జంతువులందర్నీ భోజనానికి పిలిచారు. నువ్వక్కడికి రావా? ఆ గాడిద నిద్ర నుండి లేస్తూ దాని భార్యతో ఇలా అంది. ఆ, నాకు చాలా నిద్ర వస్తుంది. నువ్వు అక్కడి నుండి నాకేదైనా తినడానికి తీసుకునిరా. ఇక చాలు ఆపు. మన అడవి రాజు సింహం ఆదేశాలు జారీ చేశారు. ఎవరైతే తన పార్టీకి రారో వాళ్ళ మీద అలుగుతారని. ఆ, సరే సరే వస్తాను. మన మహారాజుకు కూడా కొత్త కొత్త ఆలోచనలు ఎలా వస్తున్నాయో నాకైతే తెలియడం లేదు. ఆ గాడిద దాని భార్య మంకీతో కలిసి మహారాజు గుహ దగ్గరికి బయలుదేరాయి. మహారాజు గుహ బయట అడవిలో ఉన్న జంతువులన్నీ అక్కడ సమావేశమయ్యాయి. డాన్స్ పార్టీ కూడా అక్కడ నడుస్తోంది. అప్పుడు గాడిద అక్కడికి వెళ్లి ఒక దగ్గర కూర్చొని ఆ జంతువులన్నిటినీ చూస్తూ ఉంది. కాసేపటి తరువాత మహారాజు గాడిద దగ్గరికొచ్చి ఇలా అన్నాడు. నేను చాలాసేపటి నుంచి చూస్తున్నాను. నువ్వు ఇక్కడే కూర్చొని ఉన్నావు. నీకు ఆకలి వేయటం లేదా ఏంటి? నేను చాలా చాలా మంచి వంటలు చేయించాను. మహారాజా, మీరు మంచి మంచి వంటలైతే చేశారు, కానీ మీరు ఈ భోజనాన్ని తినిపించడానికి ఎవరినైనా పెట్టి ఉంటే ఇంకా బాగుండేది. మీరే చెప్పండి మహారాజా, ఇది మంచి ఆలోచన కదా? నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావు? మహారాజా, నేను భోజనం చేయాలంటే లేవాల్సి ఉంటుంది, కానీ నా శరీరం బద్ధకంతో నిండిపోయింది. ఇప్పుడు నాకు లేవాలంటే వల్ల కావడం లేదు. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నువ్వు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇప్పుడు నువ్వు భోజనం చేయాలంటే ఎవరైనా వచ్చి నీకు తినిపించాలా ఏంటి? చెప్పు. నా ఉద్దేశం అది కాదు మహారాజా. బహుశా మీకు నా మాటలు నచ్చలేదనుకుంటా. ఒకవేళ నువ్వు గనుక నా అతిథివి కాకపోయి ఉంటే ఇప్పటికిప్పుడు నిన్ను చంపి నీ మాంసాన్ని వండి ఇక్కడ అందరికి భోజనం పెట్టించేవాణ్ణి. కానీ ప్రస్తుతానికి నువ్వు నా అతిథివి. అందుకే నేను నీ మాటలు వెనక తప్పడం లేదు. ఎందుకంటే నేను అతిథులకి చాలా గౌరవం ఇస్తాను. మంకీ, ఓ మంకీ, ఇలా రా. కాని ఇక్కడ మహారాజుకి తెలీదు ఆ గాడిద దాని భార్యని మంకీ అని పిలుస్తూ ఉంటుందని. మహారాజు పిలుపు విన్న వెంటనే ఆ గాడిద భార్య పరిగెడుతూ అక్కడికొచ్చింది. చెప్పండి మహారాజా, మీరు నన్ను పిలిచారా? నేను పిలిచింది మంకీని కదా, మరి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకంటే నా పేరు కూడా మంకీ కాబట్టి. మహారాజా, నా భర్త నన్ను మంకీ అని పిలుస్తారు కాబట్టి. ఏంటి? తను నిన్ను మంకీ అని పిలుస్తాడా? అడవిలో ఉన్న జంతువులు అందరికీ తెలుసు మంకీ అంటే కోతి నాకు చాలా ముఖ్యమైన శిష్యుడు అని. అయినా కానీ తను నిన్ను మంకీ అని ఎలా పిలుస్తాడు? ఇంతకీ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మీ ఇద్దరు కూడా ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అది కూడా నేను మిమ్మల్ని చంపక ముందే. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. మహారాజు గాడిద ఇంకా దాని భార్యని అవమానించి పార్టీ నుండి పంపించేశాడు. అవి రెండూ బాధపడుతూ నేరుగా వాటింటికి వెళ్ళిపోయాయి.
వెళ్ళిన వెంటనే గాడిద మళ్ళీ పడుకొని నిద్రపోతోంది. మహారాజు మనల్ని అవమానించి పార్టీ నుండి పంపించేశారు. కానీ నీకు కాస్తైనా బాధగా లేదా? నీకంత త్వరగా నిద్ర కూడా పట్టేసిందా? నువ్వేం బాధపడకు మంకీ, అందరికీ ఒక రోజు వస్తుంది. నీ భర్తకి కూడా మంచి రోజులు వచ్చినప్పుడు నేను మహారాజుని డాంకీలా మార్చేస్తాను. నాకెందుకో నువ్వు మరీ ఎక్కువగా కళ్ళలు కంటూ నీ సమయాన్నంతా వృధా చేసుకుంటున్నావనిపిస్తుంది. మంకీ, నీకు తెలుసు కదా నేను ప్రతిరోజు బద్ధకంగా ఉంటానని. కానీ కలలు కడడంలో మాత్రం నేను అస్సలు బద్ధకం చూపించను. ఇలా అంటూ ఆ గాడిద ఎంత చెప్పినా వినకుండా మళ్ళీ నిద్రపోతోంది. ఆ రోజు నుండి అడవిలో ఉన్న జంతువులన్నీ గాడిద ఇంకా దాని భార్యను చూసి నవ్వడం మొదలుపెట్టాయి. ఆ రోజు మహారాజు నిన్నెంతలా అవమానించి తన పార్టీలో నుండి నిన్ను బయటికి పంపించారు. కానీ నువ్వేమో సిగ్గు లేకుండా అడవిలో తిరుగుతున్నావు. ఇంకా చాలు, ఎక్కువగా మాట్లాడుతున్నావు నువ్వు. నేను బద్ధకస్తున్న అయ్యుండొచ్చు, కానీ దాని అర్థం నువ్వు నోటికి ఎంతొస్తే అంత మాట్లాడొచ్చని కాదు. ఏం చేస్తావు నువ్వు? ఎక్కువ మాట్లాడావంటే నీ గురించి అడవి రాజుకి కంప్లైంట్ చేస్తాను. కంప్లైంట్ చెయ్యకముందే ఒకసారి నువ్వు బాగా ఆలోచించుకో. ఎప్పుడైతే నేను ఈ అడవికి రాజునవుతానో ఆ రోజు నేను నీ సంగతి చెప్తాను. గాడిద మాట విని పిచ్చుక తమాషా చేస్తూ గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. అలాగే ఎగురుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ పిచ్చుక జోక్ చేయడంతో గాడిదకి చెప్పలేనంత కోపం వచ్చింది. అది కోపంతో వెళ్లి అక్కడే ఉన్న ఒక చెట్టు కింద నించుంది. ఇంతలోనే గాడిద అక్కడ ఒక సాధువు నేలపైన పడుకుని లేవడానికి ప్రయత్నించడం చూసింది. అప్పుడు ఆ గాడిద చాలా కోపంతో ఆ సాధువు వీపుని కాళ్లతో తన్నింది. కాళ్లతో తన్నగానే సాధువు లేచి నించున్నాడు. నీకు తెలుసా నేను ఒక మాయావి సాధువునని? కానీ నువ్వు చాలా పెద్ద తమాషా చేశావు. ఆ? అదెలా సాధ్యమయ్యింది? నువ్వు నా భాషలో ఎలా మాట్లాడుతున్నావు? మనుషులు జంతువుల భాషలో మాట్లాడరు కదా. నేను ఇప్పుడే నీతో చెప్పాను కదా, నేను ఒక మాయావి సాధువునని. నా నడువు చాలా దారుణంగా పట్టేసింది. నువ్వు కాళ్లతో కొట్టడం వల్ల నా నడువు బాగైపోయింది. దానికి బదులుగా నేను నీకు ఏమివ్వాలి చెప్పు, నేను నీకే సహాయం చేయాలి? అప్పుడు గాడిద చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ సాధువుతో ఇలా అంది. హ, నాకు ఈ అడవికి రాజు అవ్వాలనుంది. కానీ అడవికి రాజు అంటే సింహమే కదా. నువ్వే అన్నావు కదా ఏం కావాలన్నా అడుగు అని. సరే, అలాగే. నేను నీ కోరికను తప్పకుండా తీరుస్తాను. కొద్ది రోజుల తర్వాత ఈ అడవి సింహం వేరే అడవికి తిరగడానికి వెళ్తున్నాడు. అప్పటి వరకు నిన్ను ఈ అడవికి రాజును చేస్తాను. ఇలా అని ఆ సాధువు అతని చెయ్యిని గాడిద ముందు చూపించాడు. అతని చేతి నుండి తెల్లని కాంతి బయటికొచ్చింది. అలా చూస్తూ ఉండగానే ఆ గాడిద సింహంలా మారిపోయింది. అరే సాధువు గారు, నేను నిజంగానే సింహంలో మారిపోయాను. అవును, కానీ కేవలం కొద్ది రోజులు మాత్రమే. గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే ఈ అడవికి నిజమైన రాజు నీ ముందుకు వస్తాడో అప్పుడు నువ్వు నీ నిజ స్వరూపానికి వచ్చేస్తావు. అంత అవసరం రాదు సాధువు గారు, ఎందుకంటే తను నా ఎదురుగా వస్తే నేను తనని చంపేస్తాను. నువ్వలా ఏం చేయకూడదు. అవునా? కానీ ఎందుకని? కానీ నువ్వు చూడటానికి సింహంలా ఉండొచ్చు, కానీ నిజానికి నువ్వొక గాడిదివి కదా. ఇలా అంటూ ఆ బాబా అక్కడ్నుండి మాయమైపోయాడు. ఆ గాడిద పరిగెడుతూ సింహం గుహ దగ్గరికి చేరుకుంది. అది జంతువులన్నిటినీ పిలిచి ఒక సభ పెట్టింది. నా అడవి వాసులారా, మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు నేను మీ అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిచానో అని. అవును మహారాజా. విషయం ఏంటంటే నేను ఎప్పటి నుండో వస్తున్న ఒక పద్ధతిని ఆపేద్దామనుకుంటున్నాను. ఏంటా పద్ధతి? ఎప్పటి నుండో అడవిలో ఒక పద్ధతి ఉంటూ ఉంది కదా. అడవికి కేవలం రాజు సింహమే అయి ఉండాలని, తనను అందరూ మహారాజు అని పిలవాలని. కానీ ఈ రోజు నుండి అందరూ అడవి రాజుని డాంకీ అని పిలుస్తారు. ఆ గాడిద మాటలు విని జంతువులన్నీ ఆశ్చర్యంతో దానివైపు చూడ్డం మొదలుపెట్టాయి. మీరు ఏం మాట్లాడుతున్నారు మహారాజా? అది అలా ఎలా కుదురుతుంది?
ఎందుకు కుదరదు కోతి? నేను అడవికి రాజుని. నేను ఏమైనా చెయ్యగలను. చూడు కోతి, ఈ రోజు నుండి నువ్వు నా కోసం భోజనం తెచ్చే పనిలో ఉండు. మహారాజా, నేను మీకోసం భోజనం ఎలా తీసుకురాగలను? మీరే స్వయంగా వేటాడి తింటారు కదా, కానీ నేనేమో వేటాడలేను కదా. ఈ రోజు నుండి నేను కూడా నువ్వు తినేవే తింటాను. అలా అయితే మీ పనులు ఎవరు చూసుకుంటారో మహారాజా? నా పనులు ఈ రోజు నుండి అడవిలో ఉన్న పిచ్చుక చూసుకుంటుంది. నాకు చాలా నిద్ర వస్తుంది, కానీ గుహలో కాస్త వేడిగా ఉంది. ఈ రోజు నుండి పిచ్చుక నాకు విసరకర్రతో విసురుతుంది. కానీ మహారాజా, నేనొక సాధారణమైన పిచ్చుకని. నేను నా నోటితో విసనకర్రని ఎలా పట్టుకోగలను చెప్పండి? అదంతా నాకు తెలీదు. ఒకవేళ నువ్వు నా ఆజ్ఞని పాటించకపోతే నేను నిన్ను చంపేస్తాను. ఇంకా మీరందరూ ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు. అడవిలో ఉన్న జంతువులన్నీ ఆశ్చర్యంతో వాటి వాటి ఇంటికి వెళ్ళిపోయాయి. ఆ రోజు నుండి గాడిద పిచ్చుకతో రోజంతా విశ్రామం లేకుండా విసనకర్రతో విసిరించుకునేది. అలాగే రోజంతా గుహలో గాఢమైన నిద్రపోయేది. ఒకరోజు పిచ్చుక ఏడుస్తూ కోతితో ఇలా అంది. నాకొక్కోసారి అనుమానం వస్తుంది, తను నిజంగా అడవికి రాజు సింహమేనా అని. కేవలం నీకు మాత్రమే కాదు పిచ్చుక, అడవిలో ఉన్న జంతువులందరికీ కూడా అదే అనుమానం ఉంది. ఎందుకంటే అడవి రాజు రోజంతా గుహలో నిద్రపోతుంటాడు. అంతేకాదు, మాంసానికి బదులుగా పళ్ళు, కూరగాయలు తింటున్నాడు. నిజం చెప్తున్నావు. అందరూ అడవిని వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఒకవేళ ఇలాగే కొనసాగితే నేను కూడా ఈ అడవిని వదిలేసి వెళ్ళిపోతాను. అడవిలో ఉన్న జంతువులన్నీ గాడిదతో చాలా విసిగిపోయాయి. ఇంకా జంతువులన్నీ అడవిని వదిలేయాలని నిర్ణయం తీసుకున్నాయి. కొన్ని రోజుల తరువాత అడవికి అసలైన మహారాజు వచ్చాడు. మహారాజును చూసి తనకి ఎంతో నమ్మకమైన మిత్రుడు కోతి ఆశ్చర్యపోతూ ఇలా అంది. ఇదేంటి గాడిద మహారాజా, మీరు గుహలో పడుకుని ఉన్నారు కదా, మీరు ఇంత త్వరగా ఇక్కడికి ఎలా వచ్చేశారు? నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు కోతి? నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను డాంకీ అని అంటావు? మహారాజా, మీరే అన్నారు కదా. కోతి జరిగిందంతా మహారాజుకు చెప్పేసింది. నాతో పద. తప్పకుండా తను ఒక మోసగాడే అయి ఉంటాడు. అడవికి అసలైన రాజు నేను. మహారాజు కోపంతో రగిలిపోతూ గుహ దగ్గరికి వెళ్ళాడు. మహారాజును చూసిన వెంటనే ఆ గాడిద తన అసలు రూపానికి వచ్చేసింది. ఓ, అది నువ్వా గాడిదా? ఎవరైతే నా రూపం ధరించి అడవిలో ఉన్న జంతువులందరి దృష్టిలో నన్ను ఒక గాడిదను చేశావు, నేను నిన్ను ప్రాణాలతో వదలను. ఇంతలోనే అక్కడికి బాబా వచ్చాడు. తనని వదిలేయండి రాజా. నేను తనకి కేవలం కొన్ని రోజుల పాటు మీ రూపంలో ఉండే అవకాశం ఇచ్చాను. కానీ తను మీరు ఇచ్చినటువంటి వరాన్ని దుర్వినియోగం చేశాడు. తను సింహం పేరుకి అర్థాన్నే మార్చేశాడు. ఇంతలోనే అక్కడికి ఆ గాడిద భార్య కూడా వచ్చింది. తను తన భర్త గాడిదని చాలా రోజుల నుండి వెతుకుతోంది. ఈయనని క్షమించండి మహారాజా. సింహం రాజా, తను ఒక గాడిద. ఇంకా గాడిద తనకున్న తెలివితేటలే చూపిస్తాడు. నన్ను క్షమించండి, నేను గాడిదగానే బాగున్నాను. మహారాజుకి ఆ గాడిద పైన చాలా జాలి కలిగింది. మహారాజు ఆ 2 గాడిదల్ని వెంటనే వదిలేశాడు. బాబా అక్కడి నుండి మాయమైపోయాడు. ఆ రోజు తర్వాత గాడిద పూర్తిగా మారిపోయింది.